सारे दुख दर्द को मृत्यु में बदल देता। धन्यवाद धन्यवाद यीशु तेरा धन्यवाद धन्यवाद यीशु तेरा धन्यवाद। तू है यहोवा शालोम शांति देने वाला। तू है यहोवा शालोम शांति देने वाला। तू है यहोवा नीसी जय हरदम देने वाला। तू है यहोवा नीसी जय हरदम देने वाला। धन्यवाद धन्यवाद यीशु तेरा धन्यवाद 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 यीशु तेरा धन्यवाद। यीशु तेरी दया से मैं जीवन जीता हूँ। यीशु तेरी कृपा से मैं आगे बढ़ता हूँ। यीशु तेरी दया से मैं जीवन जीता हूँ। यीशु तेरी कृपा से मैं आगे बढ़ता हूँ। धन्यवाद धन्यवाद यीशु तेरा धन्यवाद 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 यीशु तेरा धन्यवाद 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 यीशु तेरा धन्यवाद 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 मेरा पिता तेरा धन्यवाद मेरा पिता तेरा धन्यवाद मेरा राजा तेरा धन्यवाद मेरा यीशु तेरा धन्यवाद पवित्र आत्मा तेरा धन्यवाद। आमेन हालेलुया। ప్లీజ్ దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుదాస్ ఒక పాట పాడతాడు, మనం ముందుకెళ్దాం. హల్లెలూయా హల్లెలూయా. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతి నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి అర్పింతును. కృపచేత నన్ను రక్షించినవే, కృప వెంబడి కృపలో నన్ను బలపరచితివే. కృపచేత నన్ను
నన్నెంతగానో ప్రేమించినవి నా పాపమును కడిగి పరిశుద్ధపరచితివే నన్నెంతగానో ప్రేమించినవి నా పాపమును కడిగి పరిశుద్ధపరచితివే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతునికే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతునికే నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి అర్పింతును నాకెన్నో మేలులు చేసితివే నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును నాకింకా ఆశలు లేవను కనగా నాశనివైతివే ఆశలు తీర్చితివే నాకింకా ఆశలు లేవాను కొనగా నాశనివైతివే ఆశలు తీర్చితివే నలుగు దిశాల భయమావరింపగా నా పక్షమందుంటివే నాకభయమిచ్చితివే నలుగు దిశాల భయమావరింపగా నా పక్షమందుంటివే నాకభయమిచ్చితివే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతునికే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతునికే నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతు దేవా నీకేమి అర్పింతును నాకెన్నో మేలులు చేసితివే నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును కాడి మోసి నా తోడు నీవై నీ చేతి నీడాలో నన్ను దాచి ఉంచావే నా కాడి మోసి నా తోడు నీవై నీ చేతి నీడాలో నన్ను దాచి ఉన్నావే ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడని నన్ను నడిపించుచున్నావే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతునికే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతునికే నాకెన్నో మేలులు చేసితివే నీకేమి చెల్లింతును దేవా నీకేమి చెల్లింతును నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి నీ రాజ్యమందు నన్ను చేర్చుకుందువు రానున్న రాజువు నా రాజువు నీవే
నన్ను చేర్చుకొందువి రానున్న రాజువు రాజువు నీవే. నీ వధువు సంగమున నన్ను చేర్చుకొన్నావు నన్ను కొన్న వాడవు నీవే నా వరుడవు నీవే. నీ వధువు సంగమున నన్ను చేర్చుకొన్నావి నన్ను కొన్న వాడవు నీవే నా వరుడవు నీవే. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులకే. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులకే. నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులకే. 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 కృతజ్ఞత స్తుతులకే. కృతజ్ఞత స్తుతులకే. హల్లెలూయా. దేవుడు సౌండ్ బగ్గా. హల్లెలూయా. దేవుడు మన కాడిని మోసి మనకు తోడై తన చేతి నీడలు దాచి కాపాడుతున్నాడట. మన పాపపు కాడిని ఆయన మోసిండు. ఆయన మోసిన సిలువ మన పాప సంబంధమైనది. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేతి నీడలు దాచి మనల్ని కాపాడుతూ ఏ కీడు రాకుండా మనకు చేసి తన అడుగుజాడల్లో మనం నడిపిస్తున్నాడట. హల్లెలూయా. నీ రాజ్యమందు నన్ను చేర్చుకొందువు రానున్న రాజువు నీవే నా రాజువు నీవే. అర్థమైందా? ఎక్కడ దేవుని రాజ్యములో మనను చేర్చుకుంటాడు. పనిచేసినావు మొత్తం. హల్లెలూయా. దేవుని రాజ్యములో మనను చేర్చుకుంటాడు. ఎందుకంటే ఆయన మన రాజు, రానున్న రాజు, మన రాజు కూడా ఆయన్నే. నీ వధువు సంగమున నన్ను కొన్నావు నన్ను కొన్న వాడవు నీవే నా వరుడవు నీవే. నీ వధువు సంగమున నన్ను కొన్నావు నన్ను కొన్నవాడవు నీవే నా వరుడవు నీవే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ పాట నా చాలా ఫేవరెట్ పాట. నేను ఫస్ట్ కొత్తలో ప్రభు నమ్ముకున్నప్పుడు చాలాసార్లు ఈ పాట పాడేవాడిని. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి కొన్ని పాటలు ఫేమస్ ఉంటాయి, అంటే వాళ్ళ హృదయానికి అత్తుకునే ఉంటే కనుక వాళ్ళు ఎప్పుడు వాటిని పాడుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే ప్రియారా, మనందరం లేచి నిలబడదాం. సరే, పోయిన వారం నేర్చుకున్న స్తుతి కీర్తన ఎవరికైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి. ఏం నేర్చుకున్నాం? నా నీతికి దేవుడే మన నీతికి ఆధారము, మన రక్షణకు ఆధారము ఆయనే
మన పరిశుద్ధతకు కూడా ఆధారము ఆయనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన విమోచనకు ఆధారము కూడా ఆయనే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మన దేవుడు ఎవరో మనము చక్కగా తెలుసుకోవాలి. వారు మన దేవుడిని మనము చక్కగా ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎస్. అయితే ఈరోజు కీర్తన 48 మనము చదువుకుందాం. అంటే మొత్తం కాకుండా 1 నుండి 1-2 వచనాలు, తర్వాత ఆఖరి వచనము. కొన్ని వచనాలు దేవుని కొరకు మనము తెలుసుకొని ఆయనను స్తుతించి ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, లోకములో ఎందరో మహానుభావులు ఉన్నారు. కానీ ప్రభు మన దేవుడు, మనం నమ్మిన దేవుడు సర్వశక్తి గలవాడు. ఆయన ఒక్కడే, కానీ ఆయనకు అనేక నామములు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక మనిషికి ఒక పేరు ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు చూడండి, వారిలో ఉన్న గుణాలని బట్టి, వారిలో ఉన్న బలాన్ని బట్టి, వారిలో ఉన్న ఒక మంచితనాన్ని బట్టి వారికి పేర్లు పెడతా ఉంటారు మంది. ప్రైజ్ ది లార్డ్. ఒక మనిషి మంచి పని చేసినంటే ఒక మంచి పేరు వస్తుంది. ఆల్రెడీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంటుంది కదా. పుట్టగానే మన తల్లిదండ్రి పెడతారు పేరు కదా. పెడతారా పెట్టరా? ప్రతి ఒక్కరికి పేరు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం కనీసం ఒక పేరు అని ఉంటుంది కదా. అయితే కొంతమందికి చాలా పేర్లు ఉంటాయి. వాళ్ళు మంచోళ్ళైనా కావచ్చు, చెడ్డోళ్ళైనా కావచ్చు. ఒక మనిషి తాగిండనుకో, వాడికి తాగుబోతు అని పేరు పెడతారు. ఒక మనిషి జగడాలు ఆడుతున్నానుకో, గొడవలు పెడుతున్నానుకో, వాడు జగడగొడ్డి, లేకపోతే వాడు గుండా, లేకపోతే వాడు రౌడీ అని పేరు పెడతారు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దొంగతనం చేసిననుకో, వాడిని దొంగ అంటారు. ఆయన పేరు అనేది వేరే ఉంటుంది. కాకపోతే ఇవన్నీ పేర్లు ఏంటంటే వాటిలో ఉన్న గుణాలకు తగ్గట్టుగా ఆ పేర్లు పెడతా ఉంటారు. ఒకవేళ ఒక మనిషి మంచోడు అనుకో, ఆయన దయామయుడయ్యా, ఆయన కనికరంగా, ఆయన ఆదుకునేటోడు అని ఒక్కొక్కరికి. ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు ఏం పేరు చెప్పండి? మోహన్ దాస్ కరమ్సింగ్ గాంధీ. కరమ్చంద్ గాంధీ. మోహన్ దాస్ ఆయన పేరు. అసలు మీకు తెలుసు ఎవరికన్నా గాంధీ పేరు మోహన్ దాస్ అని? గాంధీ అంటారు, మహాత్మా గాంధీ అంటారు. ఆ మహాత్మా అనే మాట మన భారతదేశము ఆయనకి ఇచ్చిన బిరుదు. అంటే ఆయనలో ఉన్న గుణాన్ని బట్టి ఆయనకి ఇచ్చిన ఒక పేరు ఏంటంటే మహాత్ముడు అని. ఇంటి పేరు గాంధీ కనుక మహాత్మా గాంధీ అంటారు కదా. అయితే వాళ్ళ పేర్లు వాళ్ళ మంచితనాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చే బిరుదులను పేర్లుగా పెడతారు. ఒక్కొక్క పేర్లు పెడతారు ఒక్కొక్కరు కదా. అదే రీతిగా ప్రభువు మన దేవుడు, ఆయనకు అనేక నామములు ఉన్నాయి. ఎందుకంటే ఆయనలో అనేక మంచి గుణాలు ఉన్నాయి. మంచి లక్షణాలు ఉన్నాయి, మంచి పనులు ఉన్నాయి. ఆయన సైన్యములకు అధిపతి, ఆయన యుద్ధశూరుడు, ఆయన బలవంతుడు, ఆయన శక్తివంతుడు, ఆయన జ్ఞానవంతుడు. అసలు ఆయన పేర్లను మనము వివరించలేము. ఆయనలో ఉన్న కార్యాలను మనకెంత తెలుస్తో అంతే మాట్లాడతాం. తెలియని విషయాలు మనము మాట్లాడలేము. కాబట్టి ఆయన కొరకు మనము అనేక విషయాలను తెలుసుకోవలసిన వారిగా ఉన్నాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నేను ఈరోజు 1-2 మాటలు చెప్పి మన దేవుడు ఎటువంటి వారు, ఆయన ఎవరు, ఆయనను మనము ఎంతగా నమ్మాలి, ఎంతగా ఆయనను ఆశ్రయించాలి అనే విషయాలను మనము గమనిద్దాం. చూడండి, 48వ కీర్తన 1-2 వచనాల్లో, మన దేవుని పట్టణము ఆయన పరిశుద్ధ పర్వతమందు మన యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు అనండి. సరే, అందరు అనలే కదా.
మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఏం రాసిందంటే దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతం మందు దేవుడు ఏమంట గొప్పవాడు. ఆయన ఎవరు చెప్పండి? మన నమ్మిన దేవుడు ఎవరు? గొప్పవాడు. రెండవది ఆయన బహు కీర్తనీయుడు. ఈ బహు కీర్తనీయుడు అనే మాట మీకు అర్థమైందా? చెప్పండి, బహు కీర్తనీయుడు అంటే ఏమన్నట్టు? అతి స్తుతికి యోగ్యం. అందుకొరికి మనం పాడతాం, స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజ. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. స్తుతి పాత్రుడా. హల్లెలూయా. ఆయన స్తుతికి పాత్రుడు, ఆయన కీర్తనీయుడు. ఆయన కొరకు ఎన్నైనా పాటలు పాడుకోవచ్చు, ఆయన కొరకు ఎన్నైనా పాటలు పాడుకోవచ్చు. హల్లెలూయా. ఆయన నీతి భాస్కరుడు. హల్లెలూయా. ఆయన మహిమతో నిండినవాడు, ఆయన మహాగణుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆయన గొప్పతనము చాలా గొప్పది. ఆయన సర్వ అధికారము గలవాడట ప్రియులారా. ఎటువంటి అధికారం గలవాడు చెప్పండి? సర్వ అధికారము ఏదైతే ఉందో ఆ అధికార అన్నిటికీ అధికారి ఆయన. ప్రైజ్ ది లార్డ్. సపోజ్ ఇప్పుడు నేను మీకు అర్థం కావడానికి చెప్తా. గణేష్ ఇటు చూడాలి, ఇట్రా కొంచెం ఇట్రా. ప్రైజ్ ది లార్డ్. ఇటు చూడాలి, గమనించండి. ఇప్పుడు మనకు అధికారం అంటే మనకు తెలియదు. ఎంతమంది తెలుసు అధికారము? అధికారం అంటే తెలుసా? హలో, చెప్పండి, అధికారం అంటే ఏంటి? లేదు, మీకు అది సరి అయిన రీతిగా అర్థమవుతలేదు కనుక మనం దానికి విధేయులమవుతలేము. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనము ఒక నలుగురం కలిసి ఒక స్కూల్లో చదువుకున్నాం. ఒకడు డాక్టర్ అయ్యిండు, ఒకడు ఇంజనీర్ అయ్యిండు, ఒకడు లాయర్ అయ్యిండు, ఒకడు పోలీస్ అయ్యిండు అనుకోండి. హల్లెలూయా. మన ఫ్రెండే కదా అని చెప్పేసి ఇవన్నీ పోలీసు వాడిని మనము అమర్యాదగా మాట్లాడదు కదా, సార్ అని మాట్లాడాలి. వారు వాళ్లకు నమస్తే కొట్టాలి, ఖచ్చితంగా వారికి సల్యూట్ కొట్టాలి. కొట్టకపోతే నీ మీద కేసు అవుతుంది. డాక్టరు ఒకవేళ ప్రైవేట్ డాక్టర్ ఉంటే వాడిని మనం విలువ ఇచ్చినా విలువ లేకుండా మనకి ఎవడేమన్నాడు. ఒకవేళ ఇంజనీరు ఉంటే ఇంజనీర్కు మనకు పని ఉంటేనే వానికి సార్ అంటాం, లేకపోతే వానికి మనకు సంబంధం లేదు.
కానీ ఈ డాక్టర్ను ఈ ఇన్స్పెక్టర్ కానీ ఒక పోలీస్ అధికారి కానీ ఉన్నాడనుకో, మనకు ఆయనకు సంబంధం ఉన్నా లేకున్నా ఆయనకు మనం విలువ ఇవ్వాలి, లేకపోతే మనం కేసు అవుతుంది. అమర్యాదగా వారితో మనం ప్రవర్తించినట్లయితే ఖచ్చితంగా డ్యూటీలో వాళ్ళ మీద కాకి డ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళని ఖచ్చితంగా మనం వాళ్ళను సన్మానించాలి. మావాడే కదా అన్న, నీ కొడుకైనా సరే ఇంకా వేరే వాళ్ళైనా సరే వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళని సన్మానించాలి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినది అధికారం, దాన్ని మనం సన్మానించాలి, దానికి మనం విధేయత చూపాలి, దానికి మనం లోబడాలి. లేకపోతే దాని మీద ఏమైతే చెప్పండి, కేసు అది నేరంగా ఎంచబడుతుంది. అర్థమవుతుందా? అందుకొరకు శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చేసి, నేనును అధికారానికి లోబడిన వారిని, నాకు అధికారం ఉంది, నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, కాబట్టి నేను అధికారం గలవాడిని, నాకు డ్యూటీలో ఉన్నంతసేపే అధికారము, కానీ నువ్వు సర్వాధికారి అయ్యా అని యేసయ్యను ఆయన గుర్తెరిగింది కనుక ఆయన విశ్వాసించిన విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు ఆశ్చర్యపోయిండు. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తున్నా కదా, అధికారం అనేది ప్రభువు దగ్గర ఉంది, అది ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇస్తాడు. ఆ అధికారం ఏంటో నీకు అర్థమైతే నువ్వు చక్కగా లోబడుతావు. అరే ఇటు చూడు, ఏం కావాలి నీకు? దేవునికి మహిమ కలుగును గాక. అయితే మన దేవుడు ఆయన పర్వతమందు గొప్పవాడు. రెండోది చూడండి, నేను చూపిస్తాను. అదే 47వ కీర్తన 2వ వచనం. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఆయన ఎక్కడ మహారాజు చెప్పండి? షోలబుర్గు కాదు, లేకపోతే మహారాష్ట్రకు కాదు, సర్వభూమికి, మన భారతదేశానికి ఒక్కడే. మళ్ళీ ఆయన సదాకాలము రాజు అయి ఉన్నాడు. ఈయన 5 సంవత్సరాలకు వచ్చే రాజు కాదు, లేకపోతే ఎవరో ఈయనను ఓట్లేసి గెలిపించిన రాజు కాదు. ఈయన నువ్వు అందరం కలిసి నువ్వు రాజువు అంటే అయిన రాజు కాదు ఈయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన సర్వ భూలోకానికి మహారాజు, రాజు కాదు, మహారాజు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం పాట పాడతాం కదా, పుట్టుడే రాజుగా పుట్టాడని. కాదు, అది నేను చెప్పిన మాటని చెప్పండి. చుక్క పుట్టి రారాజుగా కాదు, ఇంకొక ఎందుకు కలుపుతున్నా, రాజుగా పుట్టాడని. అదే పాట నేను చెప్పింది చెప్పండి. పుట్టుడే రాజుగా పుట్టాడు. ఏమున్నది చెప్పండి. మనం వాడాలి ఇప్పుడు. ఎల్లుండి అది పాటలు చాలా అయితే. హల్లెలూయా. పోనీ చుక్క పుట్టింది వాడదామా? గొప్పవాడు పుట్టేనని, పుట్టుడే రాజుగా పుట్టాడని. కాదు కదా, వణుకు పుట్టింది ఏ రోజు ఇంట్లో ఒంట్లో వణుకు పుట్టింది. చుక్క పుట్టింది, అమ్మ చుక్క పుట్టింది, ఏ రోజు గుండెల్లో బుగులు పుట్టింది. చుక్క పుట్టింది, అయ్యా చుక్క పుట్టింది, ఏ రోజు ఒంట్లో వణికే పుట్టింది. నాకంటే గొప్పవాడు పుట్టేనని, పుట్టుడే రాజుగా. హల్లెలూయా. ఏ రోజు రాజుకు, ఆ రోజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజుకు ఏం పుట్టిందట? బుగులు పుట్టిందట. గుండెల్లో ఏం పుట్టింది? బుగులు పుట్టిందంట. ఒంట్లో ఏం పుట్టింది? వణుకు. ఎందుకంటే ఆయన పుట్టుడే రాజుగా పుట్టి, ఈయన ఎవడో రాజు చేస్తే రాజు అయిండు, ఆయన మాత్రం పుట్టుకతోడే రాజుగా పుట్టిండు. హల్లెలూయా. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా అని వచ్చి అడిగారు.
అరే భవిష్యత్తులో రాజు అవుతాడట, ఒక పిల్లగాడు పుట్టిండని అంటలే, యూదుల రాజుగా అరే నేను రాజునే ఉండగా ఇంకో రాజు ఎక్కడికి వెళ్ళి వచ్చిండని చెప్పేసి ఆ హేరోదు గుండెల్లో బుగులు పుట్టిందట. పిల్లలు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన సర్వ భూమికి మహారాజు అయి ఉన్నాడు. ఇంకొక మాట నేను చూపిస్తే చూడండి, 6వ వచనం నుండి, దేవుని కీర్తించుడి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి కీర్తించుడి, దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడి, దేవుడు అన్యజనులకు రాజు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు అందరికీ రాజు. చెప్పండి, అందరికీ రాజు. ఆయన సర్వలోకానికి రాజు. కాబట్టి ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. నువ్వు నమ్మిన దేవుడు, నీవు నమ్మిన ప్రభువు, ఆయన నీ తండ్రి. ఆయన ఎవరో తెలుసా? నీ తండ్రి ఒక కూలి పని చేసుకునేటోడు కాదు, లేకపోతే ఏదో ఒక దగ్గర జాబ్ చేసేటోడు కాదు. ఆయన నీ తండ్రి అని పిలువబడుతున్న ఆయన, నీవు ఆయనకు కుమారునిగా కుమార్తెగా పిలువబడుతున్న నీ తండ్రి ఎవరైతున్నారో ఆయన సర్వ భూమికి రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దిగులు పడే అవసరం లేదు, భయపడే అవసరం లేదు, చింత చేసే అవసరం లేదు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఈ రాజు అయిన దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఆయన నీవు నేను చనిపోయేంత వరకు మనకు తోడై ఉండి నడిపిస్తాడు. అదే మరణము వరకు ఆయన మనలను నడిపించును. 48:14 వచనం నేను చదివింది. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించు. అంటే మరణం వరకు అంటే నీవు బ్రతికి ఉన్నంత కాలము, ఈ లోకములో నువ్వు ఉన్నంత కాలం ఆయన నీకు తోడై ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. 46:11 వచనం చూస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చూడండి, ఆయన నేను చెప్పినా ఇంతకుముందు ఆయన నామములు అనేకములు ఉన్నాయి. ఇదేమి రాసి, సైన్యములకు అధిపతి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆయన మనకేమైందట? ఆశ్రయమై ఉండట. ఆయన మనకు సహాయకుడై ఉండట. చెప్పండి, ఆయన మనకు సహాయకుడై ఉండట. ఆయన మనకు తోడై ఉన్నాడట. ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఎప్పటి వరకు చెప్పండి? 46:1 రాసి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్ కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చూడండి, ఆశ్రయము, దుర్గము, సహాయకుడు. హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు, ఆయన మనకు నడిపిస్తాడు. ఆయన సైన్యములకు అధిపతి, ఆయన సర్వశక్తివంతుడు, మహోన్నతుడు. ఆ పరిశుద్ధ పర్వతము మీద, ఆ పరిశుద్ధ పట్టణమందు, ఆ పరిశుద్ధ పర్వతమందు ఆయన గొప్పవాడు. ఆయన కంటే గొప్పవాడు ఇంకొకరు లేరు. ఆయన కంటే గొప్పవారు, ఆయన కంటే శక్తివంతులు, ఆయన కంటే బలవంతులు, ఆయన కంటే జ్ఞానవంతులు ఎవరు లేరు. ఆయన ఒక్కడే సృష్టికర్త అయిన దేవుడు. ఆయన అల్ప ఓమేగా అయిన దేవుడు. ఆయన ఆది అంతమైన దేవుడు. ఆయన మొదటివాడు కడపటివాడైన దేవుడు. ఆయనకు ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత ఎవరు ఉండరు. లేరు కాదు, ఉండరు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని సెలవిచ్చిన వాడు నేను నమ్మిన దేవుడు. కాబట్టి మనము ఆయన యందు నమ్మకం పెట్టి
మనము ఆయన మీద విశ్వాసం పెట్టి మనము ఆయన అడుగుజాడల్లో నడుస్తే ఆయన మనలను మన గమ్యస్థానానికి తీసుకెళ్తాడు. నిన్ను నన్ను ఆయన తన రాజ్యానికి తీసుకెళ్తాడు. నిన్ను నన్ను ఆయన పరలోకానికి చేరుస్తాడు. ప్రియులారా, మన దుఃఖములు, మన బాధలు, మన సమస్యలన్నిటి నుండి విడిపించి శాంతి, సమాధానము, నెమ్మదిని కలగజేసి మన కండ్ల నుండి కన్నీళ్లను తుడిచి ప్రతి పార్శ్వబిందును తుడిచివేసి ఆనంద సంతోషాలతో రింపుతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన నిన్ను ఇప్పుడు చెప్పండి, నీ కంఠములో ప్రాణం ఉన్నంత వరకు ఆయన నీతో ఉంటాడు. నువ్వు ఎక్కడికైనా పారిపో, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ ఆయన నిన్ను విడువడు విడువడు విడువడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను విడువని ఎడబాయని దేవుడు. ఆయన నమ్మినవా నీ జీవితంలో నెమ్మది కలుగుతుంది. నమ్మలేదా నీవే నీ యొక్క జీవితానికి, నీ అశాంతికి, నీ బాధకు, నీ కష్టానికి నీవే కారణం. ఆయనకు లోబడ్డవా ఆయన ఖచ్చితంగా పైకి తీసుకెళ్తాడు. ఆయనను వెంబడించి ఆయన ఏమంటాడు చెప్పండి, నేను ఎక్కడున్నానో నీవును అక్కడ ఉండాలి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్పవాడు కదా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా, పెద్ద పెద్దోళ్ళు గొప్పోళ్ళు మనకు పరిచయం ఉంటే మనల్ని వాళ్ళ ఇంటి దాకా తీసుకెళ్తారు, కానీ ఆయన బెడ్రూమ్ల దాకా తీసుకెళ్ళరు. అరే నువ్వు ఇక్కడ సోఫాలో కూర్చో, నేను లోపలికి పోతున్నా అంటాడు కదా. ఎంత ఇదైనా వాడిని తీసుకెళ్ళరు. ఆడికాడికి తీసుకెళ్తే ఆడనే ఉంటారు, బుక్కడి పోబెట్టి అక్కడికి పంపిస్తారు, లేకపోతే అక్కడెక్కడన్నా వరండాల్లో లేకపోతే ఎక్కడన్నా వేరే గదిలో పెడతారు, కానీ తన ఇంట్లోనికి తీసుకెళ్ళరు. కానీ మన దేవుడు తన పర్ణశాలల్లో మనను దాచిపెట్టేవాడు. నేను ఎక్కడుంటానో మీరును అక్కడ ఉండాలి అని చెప్పిన దేవుడు. అంతేకాకుండా ఆయన ఏమంటారు తెలుసా, నేను తండ్రి సింహాసనంలో కూర్చున్నట్టుగా నా సింహాసనం అందు నేను మిమ్మలను కూర్చుండనిచ్చేదను అంటాడు. హల్లెలూయా. కాబట్టి మనము యేసయ్య ఎక్కడున్నాడో మనని అక్కడ పెడతాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే దేవుని బిడ్డలారా, నీవు తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, నీవు నేను నమ్మిన దేవుడు చెప్పండి, మహారాజైన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు, కీర్తనీయుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వ కృపానిధి అయిన దేవుడు, సర్వ మహిమ కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధనవంతుడైన వాడు, శ్రీమంతుడట. ఆయనకు ఏం పేరు చెప్పండి, శ్రీమంతుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. హల్లెలూయా. అయితే ఈరోజు మీ హృదయాల్లో ఈ మాటను ఏం చేసుకోవాలి చెప్పండి, నోట్ చేసుకోవాలి, భద్రం చేసుకోవాలి. ఏంటంటే, నా దేవుడు నాతో సదాకాలం ఉంటాడు, సదాకాలం మనతో ఉన్నవాడు, సదాకాలం మనతో ఉన్నవాడు. ఆయన మన ఆశ్రయము, ఆయన మన దుర్గము, ఆయన మనకు తోడై ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరు చెప్పండి, మన ఆశ్రయము, మన దుర్గము, మనకు తోడై ఉన్నవాడు, సదాకాలము మనతో ఉండేవాడు, సదాకాలము మనతో ఉండేవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. ఈ మాట మనం ఎన్నడూ మర్చిపోకూడదు. युगों से युगों तक एक ही है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह, ओ है महान सर्वशक्तिमान, उसी हुकूमत उसका ही प्रताप था। राजा
युगों से युगों तक एक ही है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह, वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत उसका ही प्रताप सदा। राजा यहोवा राजा है सामर्थ से बड़ा, अनादि परमेश्वर वो ना टलेगा। यहोवा राजा है सामर्थ से बड़ा, अनादि परमेश्वर वो ना टलेगा। युगों से युगों तक एक ही है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह, वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप सदा। राजा समंदर की लहरों से यहोवा है महान, पर्वत की ऊंचाई से ऊंचा यीशु नाम, समंदर की लहरों से यहोवा है महान, पर्वत की ऊंचाई से ऊंचा यीशु नाम। युगों से युगों तक एक ही है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह, वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप सदा। राजा यहोवा राजा है सामर्थ से बड़ा, अनादि परमेश्वर वो हम टलेगा। यहोवा राजा है समझ से बड़ा, अनादि परमेश्वर वो ना टलेगा। आओ मिलकर हम सब गाए, उसके पचम हम लहराए, उसके सामने सर झुकाए, उसके नाम की जय जय गाए। आओ मिलकर हम सब गाए, उसका पंचम हम लहराए, उसके सामने सर झुकाए, उसके नाम की जय जय गाए। युगों तक एक ही है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह, ओ है महान सर्वशक्तिमान, उसकी हुकूमत उसका ही प्रताप है। राजा జీసస్ థ్యాంక్ యూ లార్డ్. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన సర్వము నిత్యము
భూలోకానికి మహారాజు అయిన దేవుడు. ఆయన సముద్రము కంటే లోతైన దేవుడు. ఆకాశము కంటే ఆయన నామం ఎంతో ఎత్తైనది. జీసస్. ప్రియులారా, మన దేవుడు మన రాజై ఉన్నాడు, మన ఆశ్రయమై ఉన్నాడు, మన దుర్గమై ఉన్నాడు, మనల్ని విడువని వాడు. హల్లెలూయా. అందరం దేవుణ్ణి స్తుతిద్దామా? మన హృదయాలు అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. అందరం కలిసి దేవుని మహిమపడతాం. అందరం కలిసి దేవుని ఘనపడతాం. ఆయన నీకు తోడై ఉన్న దేవుడు. ఆయన సర్వలోకానికి మహారాజు అయిన దేవుడు. ఆయన విడువని ఎడబాయని దేవుడు. ఆయన సదాకాలము నీకు తోడై ఉన్నవాడు. జలరాశులలో నుండి నీ ప్రాణాన్ని కాపాడువాడు. సింహాల నోర్ల నుండి నిన్ను విడిపించువాడు ఆయనే. సముద్రాలను పాయలుగా చేసి మార్గాన్ని కలగజేయవాడు ఆయనే. Jesus Lord. Hallelujah. హల్లెలూయా. అందరం కలిసి రెండు చేతులు ఎత్తి దేవుణ్ణి ఆరాధిద్దాం. मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा. అందరం కలిసి मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा. यीशु मसीह भरोसा मेरा, तू ही सहारा मेरा. मुश्किल समय में तू ही दिलासा, साथ रहेगा तू सदा. यीशु मसीह भरोसा मेरा, तू ही सहारा मेरा. मुश्किल समय में तू ही दिलासा, साथ रहेगा तू सदा. करुणा भलाई तेरी सदा रहेगी मुझ पर. तेरी विश्वास योग्यता देखूंगा मैं उम्र भर. मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा. मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा. मौत से बचाया तूने, जीवन नया दे दिया. नाम लेकर पुकारा तूने, महिमा से मुझको भर दिया. मौत से बचाया तूने, जीवन नया दे दिया. नाम लेकर पुकारा
महिमा से मुझको भर दिया। करुणा भलाई तेरी सदा रहेगी मुझ पर, तेरी विश्वास योग्यता देखूंगा मैं उम्र भर। मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा। मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा। यीशु तेरा नाम रहे ऊंचा। यीशु तेरा नाम रहे ऊंचा। करुणा भलाई तेरी सदा रहेगी मुझ पर, तेरी विश्वास योग्यता देखूंगा मैं उम्र भर। करुणा भलाई तेरी रहेगा सदा रहेगी मुझ पर, तेरी विश्वास योग्यता रहेगी। देखूंगा मैं उम्र भर। Jesus, thank you, Lord. Hallelujah. మహాగణుడవగు తండ్రి, సర్వకృపానిధుడవగు తండ్రి, నిత్యము తోడుగా ఉండే దేవుడవు, విడువని ఎడబాయని తండ్రివి. నీ కరుణ, నీ దయ నిత్యము మాపై ఉంటుందయ్యా. నీ కృప, నీ దయ నిత్యము మాపై ఉంటుంది నాయన. నీకే స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు, లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నా. యేసయ్య నామములో మా ప్రాణాత్మ శరీరాలను నీకు సమర్పిస్తున్నాం. నీవు సదాకాలము తోడయుండి దేవుడు. నీవు మా ఆశ్రయ దుర్గము, నీవు మా సహాయకుడవు నాయన. నీవు మా ఆశ్రయ దుర్గము, నీవు మా సహాయకుడు, సదాకాలము తోడయుండి దేవుడు. మరణము వరకు తోడయుండి నడిపించేవాడు. ప్రభువా, నీవు నన్ను కొన్నవాడవు. ఏ కీడు రాకుండా నీ సిలువ నీడలో దాచి కాపాడుతున్నవాడు. నీ సిలువ నీడలో కాచి కాపాడుతున్న గొప్ప దేవుడవు. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తా. నీ పాదాల దగ్గర నమ్మకంగా ఉండి కృప దయచేయండి. నీ పాదాల దగ్గర నమ్మకంగా ఉండి కృప దయచేయండి. నీ పాదాల దగ్గర నమ్మకంగా ఉండి కృప దయచేయమని నన్ను మా అందరినీ చేతికి అప్పచెప్తా. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పాట పాడుకుంటూ మన కానుకలను దర్శించాలని ప్రభుకు అప్పచెప్పి ప్రభుకు అర్పించి ప్రభువును మహిమపడదాం. అందరం లేచి నిలబడదాం. మన కానుకలను దర్శించాలని ప్రభుకు అర్పిద్దాం.
మన హృదయాలను తెరిచి దేవునికి ఇద్దాం. మన ప్రేమను ఆయన పట్ల ప్రకటిద్దాం. జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. तेरी विश्वास योग्यता देखूंगा मैं उम्र भर. నిత్యము స్తుతింతును నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివి. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివి. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ధనవంతులుగా చేయుటకు దారిద్రత అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్రత అనుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై
కొరకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనా 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 నీ మేలుకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ ప్రేమలకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా 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 దేవునికి మహిమ కలుగునుగాక. అందరం కూర్చుందాం ప్రియులారా, చక్కగా కూర్చుందాం. ఎవరు ఆ స్థలంలో వాళ్ళు కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. సరే పిల్లారా, మరి ఈరోజు పివైపి ఉంది కనుక తొందరగా ముగించుకుందాం. పివైపి అందరు తయారురా, మల్లవారం చేసుకుంటారా? తయారున్నారా? ప్రభుదాస్ వాక్యం తయారున్నావా? ఈ వారం ఏంటి ఏం లేదా? అది గట్టెట్లా చేసిరా ఏం లేకుండా? అయ్యో పాపం. సరే, మనిషికి 10 నిమిషాలు వాక్యం చెప్పండి మరి. అని మీరు సిద్ధపడలేదు కనుక మీకు ఏం లేదు, సిద్ధపడితే అన్నీ ఉంటాయి. ఓకే, దేవునికి స్తోత్రం. సరే, దేవునికి మహిమ కలుగునుగాక. సరే పిల్లారా, మనం కొద్ది రోజుల సంధి నేర్చుకుంటున్న వాక్యం ఏంటంటే దేవుని వాక్యము శాశ్వతమైనది, దేవుని వాక్యము బలమైనది, దేవుని వాక్యము జీవము గలది, దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉండేది. హల్లెలూయా. ఇంతకుముందు ఒక మాట దేవుని గారు ఏమన్నారంటే దేవుని వాక్యం ఎన్నడూ ఓడిపోదు. ప్రైజ్ ది లార్డ్. జయము ఎవరిదైనా ఉంది అంటే వాక్యాన్ని. ప్రైజ్ ది లార్డ్. వాక్యము జయము పొందుతుంది, వాక్యము నెరవేరుతుంది. మనం 100 ఆలోచనలు చేసి అందులో ఒక్కడు కూడా నెరవేర్చకపోవచ్చు, కానీ వాక్యములో ఉన్న ఒక సున్నా కూడా అది నెరవేరకుండా ఉండదు. ఎంతటి బలవంతుడైనా ఓ రోజు ఓడిపోవచ్చు, కానీ వాక్యం మాత్రం ఎన్నడూ ఓడిపోదు. వాక్యము ఖచ్చితంగా నెరవేరుతుంది. హల్లెలూయా. కాబట్టి వాక్యానుసారంగా జీవిస్తే ప్రభువు మనను దీవించి ఆశీర్వదిస్తాడు. అంతకుముందు మనము నీతి కలిగి జీవిస్తే దేవుడు మనను ఆశీర్వదిస్తాడు అని మనం నీతిమంతుల కొరకు నేర్చుకున్నాం. మొన్న వారం కాక అంతకుముందు వారమేమో భయభక్తి గల వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. భయభక్తి కలిగిన వారు చిన్నలే కానీ పెద్దలే కానీ ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడు. భయభక్తి గలవారికి దేవుడు తోడయుండి వారిని వారి శత్రువుల నుండి విడిపిస్తాడు, కాపాడుతాడని మనం నేర్చుకున్నాం. అంతేకాకుండా భయభక్తులు గలవారికి దేవుని కృప ఆకాశము కంటే ఉన్నతమైన కృపను దేవుడు చూపుతాడు అని
మనం నేర్చుకున్నాం. పోయిన వారము అవే మాటలను ధ్యానిస్తూ దేవుడు మన దగ్గర ఏం కోరుకుంటుండు అనే విషయాన్ని మనం చూసుకునేది ఏంటంటే, దేవుడు మన దగ్గర కోరుకునేది ఏంటంటే మనము యథార్థవంతులమును నీతిమంతులమునై ఉండాలి, పరిశుద్ధులమునై ఉండాలి. పరిశుద్ధులను యథార్థవంతులమై ఉండాలని ప్రభువు మన దగ్గర కోరుకుంటుండు. జగత్తు పునాది వేయబడక ముందు ప్రభువు నిన్ను నన్ను తన కృపచేత యేసుక్రీస్తులో ప్రేమ చేత మనలను ఏర్పరచుకున్నాడు, మనలను పుట్టించిండు. ఎందుకంటే నీవు నేను మనందరము చెప్పండి పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలి. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా అదే మాట్లాడుతాడు, నీవు నా సన్నిధిలో నిందారహితుడవై నిర్దోషివై ఉండు, నేను సర్వశక్తి గల దేవుడను. ప్రైజ్ ది లార్డ్. మనం అంతకుముందు నేర్చుకునేది ఏంటంటే, రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. మనం ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతామో దేవుని కార్యాలు మొదలైతే ప్రియులారా. అదే చూడండి, ఆ మాట చూడండి, 17వ అధ్యాయము, ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనములో స్వయంగా దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మహారాజు అయిన దేవుడు, మహాగణుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, యుద్ధశూరుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అబ్రహామా నువ్వు నా సన్నిధిలో నిందారహితుడిగా నిర్దోషిగా ఉండు, నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైంది ఏది లేదు అని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే మనము దేవుని దృష్టిలో నిర్దోషులుగా, భయభక్తి కలిగి, యథార్థవంతులుగా, నీతిమంతులుగా జీవిస్తామో దేవుడు మన జీవితాల్లో గొప్ప 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 కార్యాలను చేయడం మొదలు పెడతాడండి. హల్లెలూయా. మనము మన నీతిని పోగొట్టుకోకూడదు. మనము ప్రభు సన్నిధిలో భయము లేకుండా జీవించకూడదు. మనం ప్రభు సన్నిధిలో ఇష్టానుసారంగా జీవించకూడదు. ఒక మాట నీవు నేను తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, నీవు నేను కొనబడ్డాము. ఒక్కరు చెప్తారు, అర్థమైందా? నీవు నేను కొనబడ్డాము. మరి ఎవరు అమ్మిర్రు, ఎవరు కొన్నారు? చెప్పండి, ఎవరు అమ్మిర్రు, ఎవరు కొన్నారు? యేసయ్య కొనుక్కుంటూ మనం అమ్మవలేదు, కొనబడ్డము. ఎందుకంటే సాతానుడు మనను బానిసలుగా వాడు చేసుకున్నాడు కనుక వాని దగ్గర నుండి విడిపించడానికి ప్రభువు తన రక్తంనిచ్చి మనను కొనుక్కున్నాడు. హల్లెలూయా. మనం ఒకప్పుడు బానిసలము. బానిస అంటే తెలుసా? ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా చెప్పింది చేయాలి. అర్థమైందా? కొంతమంది అంటారు, అసలు నాకు ఇది ఇష్టమే లేదు కానీ చేయక తప్పుతలేదు అంటే నువ్వేమైనావు? బానిసమై ఉన్నావు. నేను ప్రభు దగ్గరికి రావాలనుకుంటున్నా కానీ రాలేకపోతున్నా, ఈ పని చేద్దాం అనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నా. పౌలు అంటాడు, నేను మంచి చేయాలని ఆశ కలిగి ఉన్నా కానీ మంచి నా ద్వారా జరగట్లేదు. కారణం ఏంటంటే, ఆ మంచి చేయక నేను చేయొద్దనుకుంటున్నా పాపమునే చేస్తున్నా. కారణం ఏంటంటే, అది నాలో నివసించే పాపమే ఆ పాపానికి నన్ను నడిపిస్తుంది అని. ప్రైజ్ ది లార్డ్. పాపము చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు. పాపము చేసేవాడు వాక్యానికి లోబడడు, వాక్యానికి లోబడేవాడు పాపము చేయడు. ఉన్నారు అందరు ఇక్కడ? మరి చెప్పేది ఏదో అందరు చెప్పొచ్చు కదా. అర్థమైందా? పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు. ఒకటో మాట. రెండో మాట, వాక్యానికి లోబడేవాడు పాపము చేయడు, పాపము చేసేటోడు వాక్యానికి లోబడడు. కూర్చుంది కదా ఆడ, ఉన్నాను, అన్నీ ఉన్నాను, నువ్వు ఇటు